హలో ఫ్రెండ్స్, తెలంగాణలో వీఆర్ఓ లేదా గ్రామ పాలనా ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి జాబ్ డీటెయిల్స్ మీకు ఇంకా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి, అక్కడ జాయిన్ అయిపోండి. సో మనకిది ప్రతి న్యూస్ పేపర్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వము భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ నుంచి వెలువడినటువంటి ప్రకటన 29/3/2025 తేదీ నాటి GOMS నెంబర్ 129 రెవెన్యూ సర్వీసెస్ శాఖ అనుసరించి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తెలంగాణ వారు మాజీ వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి ఆప్షన్లను తగు విధంగా తీసుకోవడం ద్వారా గ్రామ పాలనా అధికారుల నియామకం కొరకు ప్రకటనను జారీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పూరించిన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 4 అంటే ఏప్రిల్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి మాజీ వీఆర్ఓలు వీఆర్ఏలు ఇక్కడ ఇవ్వబడినటువంటి గూగుల్ ఫామ్ ఉంది కదా, ఈ గూగుల్ ఫామ్ నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానిపైన క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవాలి. సో ఇది గూగుల్ ఫామ్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా స్వయంగా సంతకం చేసినటువంటి కాపీని సంబంధిత జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని యొక్క పని స్వభావం, నియమ నిబంధనలతో పాటు పరమైనటువంటి ప్రకటన మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఇంకా లభిస్తాయని చెప్తున్నారు. బట్ ఇప్పటిదాకైతే ఈ వెబ్సైట్లో అది మనకి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మనకు అప్డేట్ చేయలేదు. సో ఒకసారి ఈ గూగుల్ ఫామ్ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ గ్రామ పాలనా ఆఫీసర్ కనిపిస్తుంది. ఇందులో మీ యొక్క నేమ్, సో కంప్లీట్ డీటెయిల్స్ని ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా, సో ఆ ఎంప్లాయీ ఐడిని ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, మీ యొక్క మొబైల్ నంబర్. నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ ఆఫ్ సర్వీస్ రిజిస్టర్, ఆ పేజెస్ని ఇక్కడ యాడ్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. ఇది కూడా మ్యాక్స్ 1 MB ఉండాలంటుంది. సో 1 MB కంటే ఎక్కువ ఉండ కూడా చూసుకోండి. సో తర్వాత ఇక్కడ మీ యొక్క క్యాస్ట్, సో మీ SC ST మీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వారో మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అడ్రస్, కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. మీ యొక్క ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సో అలాగే ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ అనేది ఇవ్వండి. డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, SSC సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డిగ్రీ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. ఇంకేమన్నా PG ఆర్ అంతకంటే ఎక్కువ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. అయితే ఎస్ అని, సో ఇక్కడ ఇంటర్మీడియట్ అండ్ మినిమమ్ ఆఫ్ టోటల్ 5 years సర్వీస్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ అన్స్ట్వెల్ VRO VRV ఉంటుంది కదా, ఆన్ రెగ్యులర్ సర్వీస్ ఉంది కదా, సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయా అని అంటే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఇఫ్ ఎస్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారో ఆ పొజిషన్ యొక్క డీటెయిల్స్, ప్రజెంట్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి క్రింద సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ గ్రామ పాలనా ఆఫీసర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరియు ఏ విధంగా అప్లై చేయాలో చూసారు కదా. దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.